నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. హలో అండి. మేడం ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? దీనివల్ల లోపాలు ఏమైనా ఉంటాయి? బేరియాట్రిక్ సర్జరీ గురించి వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే మనిషి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటాడో అప్పుడు ఆ మనిషి ఎంత ప్రయత్నించినా పాపం డైట్ చేసినా లేదంటే ఎక్సర్సైజ్ చేసినా తగ్గకపోవచ్చు. అంటే దానికి సగా లక్ష కారణాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే ఒబేసిటీ కేవలం ఎక్సర్సైజ్ చేయకపోవడం మూలంగానే వస్తుందని అనుకుంటారు. అది టోటలీ రాంగ్ అమ్మ. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ దాంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి పోస్ట్ పార్టం ఉంటుంది. చాలా మంది ఏంటి ఇప్పుడు డెలివరీ చేసిన ఆడవాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన ఆ వెయిట్ అంతా ఏదైతే ఉంటుందో వాళ్ళు తగ్గాలి. కానీ కొంచెం టైం పడుతుంది. కానీ కొంతమంది దగ్గరకు వచ్చేసరికి ఎంత ట్రై చేసినా వాళ్ళు పాపం తగ్గదు. అలాంటివి కూడా నేను చూశాను. ఇప్పుడు ఇంకొక కేసు నేను చూశాను. ఇదివరకు హాస్పిటల్లో వర్క్ చేశాను. 20 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి బేరియాట్రిక్ సర్జరీకి వచ్చింది. అసలు అమ్మాయికి పెళ్లి కావాల్సిన అమ్మాయి. కానీ ఇక్కడ ఏంటి డాక్టర్ అడ్వైస్ చేసిందంటే ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి. అప్పటికి తగ్గకపోతే నేను మీకు సర్జరీ చేస్తాను, లేదంటే లేదని చెప్పారు. ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అలాంటివి. ఎందుకంటే ఇదివరకు తినేంత తినలేరు ఒక మనిషి. కంప్లీట్ గా మెటాబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనిషి యొక్క మెటాబాలిజం తగ్గిపోతుందో ఆ లివర్ పర్టికులర్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో దాని ఫంక్షనింగ్ ప్రాపర్ గా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ బైల్ జ్యూస్ అనే లివర్ లో ప్రొడ్యూస్ అవుతుందో ఆ బైల్ జ్యూస్ యొక్క పనితీరు అంతా తగ్గిపోతుంది. తగ్గిపోయి డిటాక్సిఫికేషన్ ప్రాపర్ గా అవ్వదు. ఇది వరకు ఒక మనిషి ఎంత క్వాంటిటీ అయితే తింటారో అంతకంటే చాలా తక్కువ తింటారు అన్నమాట బేరియాట్రిక్ సర్జరీలో అయిన తర్వాత. కొన్ని సార్లు కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది లైక్ బాగా ఆకలేస్తుంది కానీ ఇంత తింటారు. అవును, ఎందుకంటే వాళ్ళ స్టమక్ వాళ్ళకి సపోర్ట్ చేయదు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కూడా 2-3 రకాల, ఒకటి లాప్రోస్కోపిక్, ఒకటి స్లీవ్ లాప్రోస్కోపిక్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ స్టమక్ ఇలా ఉంటుంది దాన్ని ఇలా ప్రెస్ చేసి దాన్ని ఇలా కట్ చేసి అప్పుడు ఆ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట బేరియాట్రిక్ సర్జరీలో. అప్పుడు ఎప్పుడైతే అలా చేస్తామో ఆ స్టమక్ సైజ్ ఇంత అయిపోతుంది. స్టమక్ సైజ్ ఇంత అయినప్పుడు ఇంత తింటే అది ఫుల్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా తినలేరు వాళ్ళు ఏం తినాలనుకున్నా. అది ఇక్కడ జరిగేది. అంటే సర్జరీకి ముందు సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాతే. సర్జరీకి ముందు మనం ఎంతైతే క్వాంటిటీ ఇష్టంగా తినేదో సర్జరీ అయిన తర్వాత తినలేరు అనమాట. నేను ఇంకొక కేసులో కూడా చూసింది ఏంటంటే అప్పటికి అబ్బాయి బేరియాట్రిక్ సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత డైటీషియన్ వచ్చి, మా డైటీషియన్స్ ఎవరైతే వచ్చామో మేమందరం అతన్ని కన్విన్స్ చేయడం ప్రయత్నించాం, తినండి తినండి అని. అసలు అతను తినట్లేదు. ఆ పేషెంట్ యొక్క అటెండర్ అదే చెప్తున్నారు, ఇష్టంగా చేయించుకుంటారు మేడం చేయించుకునేవి, బట్ అతను తినడు, చాలా ఇంతే క్వాంటిటీ తిని చాలు అంటారు. అంటే అది ఎందుకని నేను సర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే మెటాబాలిజం తగ్గిపోతుంది. బాడీ యొక్క మెటాబాలిజం ఎప్పుడైతే తగ్గుతుందో లివర్ యొక్క ఫంక్షనింగ్ తీరు తగ్గిపోతుంది. అన్నిటి ఆర్గన్స్ మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపించే బేరియాట్రిక్ సర్జరీ అనేది దాని యొక్క కాంప్లికేషన్స్ తెలుస్తాయి. ఓకే, ఇంకొకటి మేడం, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో చాలా మంది ఏంటంటే మనం సరదా చెప్తున్నా, బక్కోడు ఎంత తిన్నా సరే అతను లావు కాడు. సో చాలా మంది కొంచెం వెయిట్ ఉన్నారు, ఎంత కొంచెం తింటారు బట్ వాళ్ళు అదే సైజ్ మెయింటైన్ చేస్తారు, అంటే లైక్ తగ్గరు కూడా, ఇంకా పెరుగుతూ వస్తారు. సో దానికి ఏమన్నా తేడా ఉంటుంది? అది చాలా మందికి ఇది నేను ఎప్పుడో చెప్పాలనుకున్నా, చాలా మందికి ఇది ఒక అపోహమ్మ. ఎందుకంటే చాలా బక్కగా ఉన్నారు, వీళ్ళు ఏం తింటారు, వీళ్ళు తిన్నా కూడా ఏం లావ్ అవ్వరు కదా అని చెప్పి అంటారు. కానీ అది కొంతమందికి అది ఒక లక్ అనుకుంటారు, కానీ అది అస్సలు కాదమ్మా. ఎందుకంటే ఒబేసిటీలో 2 రకాలు. ఒకటి ఏంటంటే హైపర్ ప్లాజియా, ఇంకోటి హైపోప్లాజియా. హైపర్ ప్లాజియా దగ్గరకు వచ్చేసరికి కొంచెం తిన్నా లావ్ అయిపోతారు. హైపోప్లాజియా ఏంటంటే తినేది ఎంత తింటారో తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఒక 10 years తర్వాత దాని ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. చాలా నెమ్మదిగా లావ్ అవుతారు వాళ్ళు. కానీ వాటి యొక్క ప్రభావం అంతా కొలెస్ట్రాల్ రూపంలో బయటకు వస్తుంది. ఓకే, చెడు కొలెస్ట్రాల్ రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఈ కాలంలో జాగ్రత్తగా ఫుడ్ విషయంలో మెయింటైన్ చేస్తేనే, డైట్ మెయింటైన్ చేస్తేనే అప్పుడు సరిగ్గా వాళ్ళ హెల్త్ ని వాళ్ళు మెయింటైన్. అంటే కొంతమంది ఉంటారు మేడం, చాలా లావు ఉంటారు, చాలా మీరు చెప్పినట్టు మంచి డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అయినా సరే ఆ వెయిట్ తగ్గదు ఎందుకంటారు? వెయిట్ తగ్గకపోవడం అంటే రకరకాల రీజన్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే హెల్దీ హార్ట్ మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ పరంగా వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారనే చూసుకోవాలి. కనీసం 3 days అన్నా చేస్తున్నారా, వీక్లీ 3 days, మినిమం అయితే 5 days కంపల్సరీగా చేయాలి. అట్లీస్ట్ 30 minutes డే
30 minutes అంటే 3 into 5 150 minutes per week చేయాలి, ఆర్ అదర్వైజ్ 75 minutes అయినా చేయగలగాలి. 75 అంటే 1 hour 15 minutes అరౌండ్ ప్రతిరోజు అంతవరకు చేయగలగాలి. ఆ పర్టికులర్ అంతసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రాపర్ ఫుడ్ తీసుకుంటేనే ఆ బరువు అనేది తగ్గుతారు. హెల్దీగా బరువు తగ్గడంకి ఉండే ఒక ఇంపార్టెన్స్ బరువు బేరియాట్రిక్ సర్జరీ మూలంగా ఉండదు, డెఫినెట్ గా ఉండదు. వాటి మూలంగా అలాగే బేరియాట్రిక్ సర్జరీ దగ్గరకు వచ్చేసరికి అది కంపల్సరీగా అది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తేనే అది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. మెయింటైన్ చేయకుండా మళ్ళీ పాత తీరుకు వెళ్ళిపోతే మాత్రం ఎవ్వరు కాపాడలేరు అనమాట మనిషిని. అయినా తినాలనుకున్న వాళ్ళు తినలేరు, ఎందుకంటే అది మెయింటైన్ చేయడమే ఇంకా జీవితాంతం. అదే ఫుడ్ తినాలి, అదే ఇది తినాలి తప్ప వాళ్ళు ఇంకేం తినలేరు. ఒకవేళ వాళ్ళు తిన్నా కూడా అది వెంటనే వాళ్ళకి ఇదే వచ్చేస్తుంది, అంటే బోవెల్స్ పాస్ అయిపోతాయి, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో అయిపోతాయి వాళ్ళకి. అందుకనేసి ఓకే, మనం మూవీస్ చూస్తూ ఉంటాం మేడం, సైజ్ 0 లాంటి సినిమాలు చూస్తూ ఉంటాం. లైక్ కొంచెం మనం గీ తీసుకోగానే ఒక మంత్ మొత్తం బాగా కంటిన్యూస్లీ గీ తీసుకున్నాం అనుకో, మనం వెయిట్ నిజంగానే పెరుగుతాం మేడం. గీ తీసుకోవడం అంటే ఈ రోజుల్లో గీ తీసుకోవడం అనేది మంచిదే, కానీ తినే క్వాంటిటీ మ్యాటర్స్. ఎప్పుడైనా సరే ఓన్లీ డే మొత్తంలో 2 to 4 teaspoons వరకు ఆయిల్ తీసుకోవాలి, ఆయిల్ ఆర్ గీ అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుని డెఫినెట్ గా అది చెడు చేస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది, డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది. సో ఫైనల్ గా హెల్తీగా దీనికి కూడా మంచిగా ఉండాలంటే హెల్తీ టిప్స్ ఏమని చెప్తారా? హెల్దీ టిప్స్ అంటే ఫస్ట్ మీరు బేరియాట్రిక్ సర్జరీస్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనీసం 6 months to 1 year వరకు అయినా కంటిన్యూస్ గా వర్కౌట్స్ చేయండి అమ్మా. వర్కౌట్స్ చేయండి, డైట్ మెయింటైన్ చేయండి. మీకు తెలిసిన ఒక మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఒక డైట్ ప్లాన్ తీసుకోండి. డైట్ ప్లాన్ తీసుకుని సరిగ్గా ఆ డైట్ ని మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేయండి. నమ్మకం ఉంచండి, మీ మీద మీరు నమ్మకం ఉంచితేనే అది డెఫినెట్ గా వర్క్ అవుతుంది. అంటే ఒక 1 month చేసి నేను తగ్గట్లేదు, నేను మళ్ళీ నేను ఇంకా ఆపేస్తున్నా అని మాత్రం చేయకండి. క్రాష్ డైట్స్ అస్సలు వద్దు. క్రాష్ డైట్స్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ క్రాష్ డైట్స్ డెఫినెట్ గా మీకు చెడే చేస్తే కాదు, మేలు మాత్రం చేయాలి. ఇప్పుడు మీరు తగ్గొచ్చు, కానీ తర్వాత అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ గెయిన్ అవ్వడానికి 100% అవకాశాలు ఉంటాయి. క్రాష్ డైట్స్ మంచివి కాదు, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి. ఓకేనా? ప్రాపర్ స్లీప్ సైకిల్ కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ.